హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నేనైతే టెంపుల్కి వెళ్ళానండి. యాక్చువల్గా అయితే మా ఇంటి పక్కనే ఉంటుందండి ఇది టెంపుల్. దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అట్లా అవుతుందన్నమాట ఈ టెంపుల్. యాక్చువల్గా అయితే నేను వేరే టెంపుల్కి వెళ్ళేదానండి. అక్కడ క్రౌడ్ ఈ మధ్య చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం దీపాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. అందుకనేసి నేను మా ఇంటి పక్కనే ఉందండి. ఈసారి 6 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతున్న పంతులు అనేది ఉండేవారు కాదనమాట. ఈసారి పంతులను కూడా అరేంజ్ చేశారు టెంపుల్లో. అందుకనేసి నేను ఈసారి మంచిగా ఉంటుందని మా ఇంటి పక్కనే అండి ఈ టెంపుల్కి వచ్చాను. అప్పటికే క్రౌడ్ అయితే చాలానే ఉందండి. మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్కైనా జనాలు ఎక్కువే వచ్చేసారు. నేను 6:37 ఆ మధ్యలో వెళ్ళి పూజ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ నేను యాక్చువల్గా అయితే బియ్యం పిండితో కానీ ఇంకా ముగ్గు పిండితో కానీ ముగ్గు వేస్తారు. నాకైతే బియ్యం పిండితో ముగ్గు పిండితో వేసేది రాదనమాట. అందుకని నేనైతే ఎక్కువ శాతం టెంపుల్స్కైనా ఎక్కడైనా చాక్ పీస్ ఒకటి తీసుకెళ్తానండి. చాక్ పీస్తో వేశాను ముగ్గు. యాక్చువల్గా అయితే అలా వేయకూడదు అని అంటారు. ఈసారి నుంచి నేను ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ వేయడానికి ట్రై చేస్తానండి. అలా వేస్తేనే మంచిది అని అంటారు. కానీ నేనైతే ఇక్కడ చాక్ పీస్తో అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా మా వారు, నేను, మా బాబు, మా పాప నలుగురికి 365 ఒత్తులు అనేది పెట్టానన్నమాట. పెట్టి తమలపాకులో పెట్టి పూలతో అనేది డెకరేట్ చేసేసాను మొత్తము. చూస్తున్నారు కదా. సో ఇలా కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటానండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా చేసుకొని తింటానన్నమాట. ఒక పొద్దు అనేది ఉంటాను. ఒక పొద్దు అంటే నేను ఒక 2-3 ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. ఒక 2 టైమ్స్ కాఫీ తీసుకుంటానండి. కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి తీసేసుకొని ఇలా అనేది నేను చేసేస్తాను పూజ అనేది. సో పూజ అయిన తర్వాత డిన్నర్ అనేది చేసేస్తాను. ఇక్కడ మా పాప అది ఎంతసేపు వత్తులు అనేది ముట్టుకోకపోతే ఇట్లా ముట్టిస్తున్నామండి. ఈ మధ్య అగ్గిపెట్టెతో ముట్టియకూడదు అని అంటున్నారు కదా. సరే అనేసి నేను ఇక్కడ అగరబత్తులతో పెట్టుకొని దాని మీద కర్పూరం వేసేసి ముట్టించానండి. చాలా బాగా అంటుకున్నాయి. సో అంతే విధంగా పూజ అయితే చాలా బాగా అనిపించిందండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది చేసుకోవడం వల్ల. ఇక్కడ మా పాప వెలిగించింది. ఫస్ట్ మా వారితో, తర్వాత నేను, తర్వాత మా పాప, తర్వాత మా బాబు. మేము నలుగురం అనేది 365 ఒత్తులు అనేది వెలిగించామండి. ఇలా చేసుకున్నాం అన్నమాట కార్తీక పౌర్ణమి అనేది. నేనైతే గ్రీన్ శారీ అనేది వేసేసుకున్నానండి. ఎలా ఉంది ఏంటి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. నాకు తెలిసినంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో ఇలా అనేది పూజ అనేది చేసుకున్నానండి. ఈ టెంపుల్లో మనకు శివుడు ఇంకా నాగమ్మ టెంపుల్ కూడా ఉంటుందండి. అన్ని విగ్రహాలు, మ్యాక్సిమం అన్ని విగ్రహాలు ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. టెంపుల్ అంటే ఇది పార్క్ కమ్ టెంపుల్ అండి. ఒకప్పుడు పార్క్ లాగా ఉండేది. తర్వాత టెంపుల్ అనేది తయారు చేశారనమాట. కొంచెం పార్క్ లాగా పెట్టేసి కొంచెం టెంపుల్ లాగా అయితే తయారు చేశారండి. కానీ చాలా బాగా పంతులు అరేంజ్ చేయడం వల్ల చాలా బాగా భక్తులు కూడా చాలా బాగా వచ్చారు. అంతేవిధంగా మంచిగా పూజలు కూడా జరుగుతున్నాయండి. సో ఇలా అయితే నేను ఈ కార్తీక పౌర్ణమి అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే అభిషేకాలు కూడా చేసేసామండి. వాటర్తో వేయడం కానీ అంతా చాలా బాగా చేసాము. నేను ఎవ్రీ మండే అభిషేకానికి వెళ్తానండి. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఎవ్రీ మండే అభిషేకం అనేది చేసుకుంటున్నాను. అంటే ఎవ్రీ మండే మరి మార్నింగ్ ఏం వెళ్ళదండి. 5-6 ఆ టైంలో ఏం వెళ్ళను. నాకు పని అంతా కంప్లీట్ అయిన తర్వాత 9 to 10 ఆ మధ్యలో వెళ్ళేసి అభిషేకం అనేది ఎవ్రీ మండే కార్తీక సోమవారాలు కూడా చేసుకుంటున్నానండి. ఎంత వీలైతే అంత పూజ అండి. మరి అర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి అర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళనండి. కొంచెం లేటుగానే వెళ్తాను. అభిషేకం అనేది కూడా చేయిస్తున్నా ఎవ్రీ మండే. సో నా కార్తీక మాసం అయితే ఇలా జరుగుతుందండి. మీ కార్తీక మాసం ఎలా జరుగుతుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. అంతా పూజ అంతా అయిన తర్వాత ఒకసారి మేము దండం పెట్టుకోవడం అనేది చేస్తున్నాము. కానీ ఆ గుళ్ళో వైబ్రేషన్ అనేది చాలా బాగా ఉందండి. మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా కొంతమంది హోమాలు కూడా చేస్తున్నారు. ఆ పక్కకైతే హోమం కూడా జరుగుతుందండి. చూస్తున్నారు కదా, చాలామంది అభిషేకాలు కూడా చేస్తున్నారనమాట. ఎంతైనా గుళ్ళో ఉంటే ఆ పీస్ఫుల్ అనేది వేరుంటుందండి.
ఎన్ని ఇది ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా టెంపుల్లో ఉంటే ఆ ప్రశాంతత అనేదే వేరే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అందుకని ఎవ్రీ మండే నేను వెళ్ళి 1 అవర్ అయితే గుళ్ళో ఇలా పూజ చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉండడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా పూజ అనేది నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ నాగులు కూడా చాలా బాగా నాగులు కూడా ఉన్నాయండి, మీకు వీడియోలో చూపిస్తాను. నాగులు కూడా కొంతమంది ఈ పూజ అయిన తర్వాత అక్కడ ముక్కొని అయితే వెళ్తున్నారు. సో ఈ విధంగా నెక్స్ట్ డే అయితే నేను డైట్ అనేది చేస్తానండి. రెగ్యులర్గా చేయనండి, అప్పుడప్పుడు వీక్లీ 2 టైమ్స్ 4 డేస్ అలా చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో కీరా, క్యారెట్, ఇంకా జామకాయ ఇవన్నీ తీసుకుంటూ ఉంటానండి డైట్లో. ఓన్లీ నేను ఒక సాటర్డే, థర్స్డే మాత్రం ఎగ్స్ తీసుకుంటాను, కానీ ఎగ్స్ మాత్రం తీసుకుంటలేనండి. సాటర్డే, థర్స్డే మాత్రం నాన్ వెజ్ అనేది తీసుకోను. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.